అసలు నేనైతే ఇంత తొందరగా యూట్యూబ్ మానిటైజేషన్ అయితే అయిపోతుందని అనుకోలేదు. యూట్యూబ్ అంటే అనుకున్నంత ఈజీ అయితే కాదు. అందరూ అనుకుంటుంటారు వీడియోస్ చేస్తున్నారు, డాన్సులు చేస్తున్నారని. కానీ అనుకున్నంత ఈజీ అయితే కాదు యూట్యూబ్ మాత్రం. హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ కడప పిల్ల బ్లాగ్స్. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. మాకైతే చిన్నగా వర్షం పడుతుంది. ఈ వర్షం పడ్డమేమో కానీ ఈ వర్షం పడినప్పుడు ఉరుములు వస్తాయి కదా, థండర్ స్టార్మ్స్. అవి వస్తే చాలు మా చిన్నమ్మాయి అయితే రచ్చరచ్చ చేసింది. ఆ రోజంతా నన్ను వంట కాదు కదా ఏ పని చేసుకునేవద్దు, నన్నైతే అసలు పక్కకే వదలనివ్వదు. ఇంకా బ్లాగ్లోకి వస్తే ఏంటంటే నాది యూట్యూబ్ అయితే మానిటైజేషన్ అయిపోయింది. అంటే నేను ఈ బ్లాగ్ ఎందుకు చేస్తున్నానంటే మానిటైజేషన్ అయిపోవడానికి ఏం చేశాను అలా ఏం కాదండి. ఏదైనా మన కంటెంట్, మన లక్, ఒక్కొక్కసారి కష్టంతో పాటు లక్ కూడా యాడ్ అవ్వాలి. నేనైతే దాన్ని బాగా నమ్ముతాను. ఎందుకంటే మనం ఎంత కష్టపడి చేస్తున్నా లక్ కూడా ఉంటేనే కదా మనం సక్సెస్ అయ్యేది. కొంతమంది నార్మల్ వీడియోస్ పెట్టినా కూడా వాళ్ళకి చాలా వ్యూస్ వస్తున్నాయి, చాలా రీచ్ వస్తుంది. కానీ నేనని కాదు, ఇంకా నాతో పాటు కొంతమంది ఎంత కష్టపడి చేస్తున్నా కూడా రావట్లేదు. ఇట్ బేస్డ్ ఆన్ నాకు తెలిసి లక్ అనుకుంటాను. బట్ ఇట్స్ ఓకే, ఏదైనా కూడా గివప్ అయితే ఇవ్వకూడదు. నేనైతే నేను యూట్యూబ్ అంటే నా లైఫ్ స్టైల్కి, ఇప్పుడు నాకు చిన్న పాప ఉంది కాబట్టి నేను ఏం జాబ్ చేయలేను. బేసిక్గా ఫస్ట్ నుంచి డ్యాన్స్ అన్నీ చేస్తాను. డ్యాన్స్ మీద, కుకింగ్ మీద నాకు చాలా ఇంట్రెస్ట్. సో నాకున్న దాన్ని నేను ఎందుకు యూటిలైజ్ చేసుకోకూడదని అయితే అనుకున్నాను. చూడండి, నా షార్ట్స్ కూడా చూడండి. ఎందుకంటే నేను ఇప్పుడే కొత్తగా వచ్చాను కాబట్టి ఈ ఒక్క వీడియోతోనే జడ్జి చేసి నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయమని అడగను. అన్ని వీడియోస్ చూసి నా కంటెంట్ నచ్చుతున్నట్లయితే ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు సపోర్ట్ చేస్తేనే కదా నేను ముందుకెళ్ళేది. సో ఇంకా యూట్యూబ్ అంటే నేను స్టార్ట్ చేసి 3 months అయింది. మానిటైజేషన్ అయితే అయిపోయింది. నాకు ఒక 2 వీడియోస్ అయితే లాంగ్ వీడియోస్ బాగా వెళ్ళిపోయాయి. కానీ నేనేం చెప్తానంటే యూట్యూబ్ చేసే వాళ్ళందరూ స్టార్టింగ్లో షార్ట్స్ మాత్రమే ఎక్కువ చేస్తుంటారు. సో షార్ట్స్ ఏంటంటే 10 million రీచ్ రావాలి. 10 million రీచ్ వచ్చినప్పుడే మనకు మానిటైజేషన్ అయిపోతుంది. బట్ లాంగ్ వీడియోస్ మాత్రం 4000 hours రావాలి. ఇది బేసిక్గా అందరికీ తెలుసు. యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళనుకోనికి ఇది బేసిక్ ఇన్ఫర్మేషను. సో నాకు 2 వీడియోస్ మంచిగా వెళ్ళడం వల్ల 4000 hours అయితే ఈజీగా వచ్చేసాయి. అలానే మిగతా వీడియోస్ అన్నీ వెళ్ళాయని కాదు, చిన్నగా టైం పడుతుంది. ఎందుకంటే నేను జనాలకి ఎవరికి తెలియదు. నా ఇంప్రెషన్స్లోకి వెళ్దినా కూడా నేను ఎవరో తెలియదు కాబట్టి అందరూ ఓపెన్ చేసి చూడరు. చిన్నగా చేద్దాము, ఏదైనా వెంటనే. కొంతమందికి వెంటనే సక్సెస్ వస్తుంది, కొంతమందికి అయితే వెంటనే సక్సెస్ రాదు. నేనైతే అది నమ్ముతాను. కానీ నేను ఒక్క అడ్వైజ్ అయితే ఇస్తాను, షార్ట్స్ చేయండి, లాంగ్ వీడియోస్ చేయండి. బట్ మానిటైజేషన్ అవ్వాలి అంటే మాత్రం లాంగ్ వీడియోస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ అయితే పెట్టండి. ఇది ఒక్కటైతే చెప్తాను నేను. ఓనే భయం పోయిందా? కీకుకి భయం లేదు కదా? చెప్పు. భయం లేదు, భయపడకూడదు నాన్న. చిన్న చిన్న థింగ్స్కి భయపడకూడదు, సరేనా? సో ఇక నేను అంటే నా ఫ్రెండ్స్ కూడా అడుగుతుంటారనమాట. అంటే నేను రీసెంట్గా స్టార్ట్ చేశాను కదా, తెలిసిన వాళ్ళు అలా అడుగుతుంటారు ఏం చేయాలి అంటే. ఎప్పుడైనా కంటెంట్ మాత్రం ఎవరిది వాళ్ళది ఓన్ అండి. ఎందుకంటే ఒకరికున్న కంటెంట్ ఇంకొకరికి ఉండదు. ఇప్పుడు నేను కుకింగ్, డ్యాన్స్ చేస్తున్నా, ఇంకొకరు ఫన్ చేస్తారు, కొంతమంది ఓన్లీ డ్యాన్స్ మాత్రమే చేస్తారు, కొంతమంది లైక్ స్క్రిప్ట్స్ లాంటివి చేస్తుంటారు. సో కంటెంట్ మాత్రం నాకు తెలిసినంత వరకు ఎవరిది వాళ్ళు ఓను. బట్ మనం ఒక్కసారి వన్స్ చేయడం స్టార్ట్ చేసామంటే మాత్రం మనకు కొత్త కొత్త కంటెంట్ అయితే మాత్రం ఖచ్చితంగా థాట్స్ అయితే వస్తుంటాయి. నేను బేసిక్గా డాన్స్, కుకింగ్, యుఎస్లో లైఫ్ స్టైలు, అంటే యుఎస్ అనగానే అందరూ కూడా లగ్జరీ లైఫ్, రిచ్ పీపుల్ అనుకుంటుంటారు. బట్ మేము ఇక్కడ ఒక మిడిల్ క్లాస్గా ఏమేమి ఫేస్ చేస్తున్నాము. మిడిల్ క్లాస్ అనగానే ఇంకా కామెంట్స్ వచ్చేస్తాయి అనమాట, యుఎస్లో ఉంటే మిడిల్ క్లాస్ అని. అఫ్కోర్స్ ఎందుకు అంటే ఇప్పుడు బెంగళూరు, హైదరాబాద్ లాంటి సిటీస్లోనే ఇద్దరు జాబ్ చేస్తేనే లగ్జరీగా బతకగలరు. అలాంటిది యుఎస్లో ఇద్దరు జాబ్ చేయకపోతే ఎలా లగ్జరీగా బతుకుతారు? సో ఇప్పుడు ప్రజెంట్ మా హస్బెండే చేస్తున్నారు కాబట్టి మేమైతే మిడిల్ క్లాసే. బట్ బై గాడ్స్ గ్రేస్ మీ అందరి సపోర్ట్తో నేను కూడా ఫర్దర్గా సక్సెస్ అవ్వాలని నేను అనుకుంటున్నాను. అందరూ నేను అనుకోవడమే కాదు, మీరు కూడా అనుకోవాలి. మీరు సపోర్ట్ చేస్తేనే నేను కూడా ముందుకెళ్తాను. సో కంటెంట్ మాత్రం ఎవరి ఇష్టం వాళ్ళదండి. బట్ ఇందులో మాత్రం నేను 2 చెప్తాను, హార్డ్ వర్క్, కన్సిస్టెన్సీ. హార్డ్ వర్క్ చేయాలి. మనకి రావట్లేదు అని చెప్పేసి దాన్ని వదిలేయకూడదు. ఒక్కొక్కరికి 4 years పడుతుంది సక్సెస్ రావడానికి, ఒక్కొక్కరికి 3 months పడుతుంది. కానీ హార్డ్ వర్క్ చేసి మనం పేషెన్స్గా ఉంటే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ వస్తుందని మాత్రం చాలా నమ్ముతాను. సో నాకు తెలిసినంత వరకు యూట్యూబ్ ఏంటన్నా అమ్మాయి తీసావు నాన్న మైక్ ఇటీ పెడతాను, ఇటు పెట్టిస్తాను, ఇటీ ఇంకో అది కూడా ఇటీ. సో హార్డ్ వర్క్ ఎప్పుడు కూడా మనకి అది ఏ ఏజ్లో అయినా సక్సెస్ రావచ్చు.
సో నేను అందుకోసమే యూట్యూబ్ చేస్తున్నాను. ప్రజెంట్ మా బుజ్జిదంతో నేనైతే ఏ జాబు చేయలేని సిచ్యువేషను. యాక్చువల్గా యూఎస్లో జాబ్ చేయాలి అంటే కొన్ని రూల్స్ ఉంటాయి. ఒక ఈఏడి కార్డ్ అని ఉంటుంది. నాకు అది కూడా వచ్చింది. బట్ నేను మా బుజ్జిదాన్ని నేను డే కేర్ కేసి జాబ్ చేసే సిచ్యువేషన్లో అయితే నేను లేను. అందులోనూ నాకు నో యూట్యూబ్ అంటే చాలా ఇంట్రెస్ట్, డ్యాన్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. నాకు మా హస్బెండ్ కూడా సపోర్ట్ ఉంది కాబట్టి నేను యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను. మళ్ళీ అడుగుతున్నాను, మీ సపోర్ట్ నాకు చాలా ముఖ్యము. నన్ను ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్లో అన్ని చోట్ల సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేసుకోండి. ఇంక ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయి మేమైతే ముద్దపప్పు చేసుకుంటాము. ఎందుకంటే ఇండియా నుంచి పచ్చళ్ళు వచ్చాయి, అత్తయ్య వాళ్ళు పచ్చళ్ళు పంపించారు. ముద్దపప్పు, ఆవకాయ, నెయ్యి ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. చలో మరి వెళ్ళిపోయి ముద్దపప్పు అయితే చేసేసుకుందాం. మేము అక్కడ లాంగ్ వీడియో షూట్ చేసిన తర్వాత కొన్ని రీల్స్ అయితే చేసాము. కొంచెం మా బుజ్జిది అయితే సతాయించింది. యూజువల్గా అయితే ఏం సతాయించదు, బట్ కొంచెం వర్షం పడుతున్నా, థండర్ స్టార్మ్స్, ఉరుములు లాంటివి వస్తున్నా పాపం భయపడుతుంది. నిన్న కూడా యాక్చువల్గా రీల్స్ చేస్తూ తన మధ్యలో భయపడుతుందని చెప్పి పిల్లల కన్నా ఇంపార్టెంట్ ఏముందిలే అని చెప్పి క్లోజ్ చేసుకొని వచ్చా. బట్ ఇంకా ఈరోజు కూడా చేయకపోతే ఎలా అని చెప్పి దాన్ని సంధాయించుకుంటూ చేసేసరికి నేనైతే ఫుల్గా టైర్డ్ అయిపోయాను. నా ఫేస్లోనే తెలిసిపోతుంది. సో వెళ్తూ రీల్స్ షూటింగ్ కోసం వెళ్తూ గ్యాస్ మీద మొత్తం అది క్లీనింగ్ స్ప్రే ఉంటుంది కదా, అది స్ప్రే చేసేసి వెళ్ళిపోయి మొత్తం గ్యాస్ అయితే క్లీన్ చేశాను. ప్రతి ఒక్క ఉమెన్కి ఫస్ట్ నీట్గా ఉండాల్సింది ఏంటంటే గ్యాసే కదా. ప్రతి ఒక్క ఉమెన్ ఎప్పుడు ఈ గ్యాస్ని తుడుచుకుంటూనే ఉంటుంది. ఇక నేను రాగానే ముద్దపప్పుకి అయితే పెట్టేసుకున్నాను. ముద్దపప్పు అంటే యూజువల్గా రైస్ చేసుకొని పప్పు ఉడకబెట్టుకుంటాం కదా, అలా కాదు. నేనేమంటే రైస్ వేస్తాను. ఒక గ్లాస్ రైస్ వేసేసి ఒక హాఫ్ గ్లాస్ కందిపప్పు వేస్తాను. పిల్లలకి యూజువల్గా చిన్నప్పుడు ఇలా చేస్తూ ఉంటాము. ఇలా మా పెద్దమ్మాయికి, మా బుజ్జిదానికి బాగా ఇష్టం అనమాట. సో ఇంకా నేను ఒక్కదాన్నే సపరేట్గా ముద్దపప్పు చేసుకోలేను కాబట్టి నేను కూడా వాళ్ళతో పాటు ఇలాగే చేసేసుకుంటాను. ఒక గ్లాస్ రైస్ వేసుకొని అందులో హాఫ్ గ్లాస్ కందిపప్పు అయితే వేసుకుంటాను. నాకు ఏదైనా హెల్త్ అటు ఇటుగా ఉన్న టైంలో, ఎప్పుడైనా ఓపిక లేని టైంలో పిల్లలు నేను కడుపు నింపుకోవాలంటే మాత్రం నేను చేసే సింపుల్ రెసిపీ మాత్రం ఇదే అనమాట. సో దీంట్లో కందిపప్పు వేస్తాం కాబట్టి, చిన్న పాప ఉంది కాబట్టి దాంట్లో కొంచెం జీలకర్ర, కొంచెం వాము కూడా వేసాను. ఎందుకో మేము అంటే నాకు కానీ మా పెద్దమ్మాయికి కానీ ఇలా మేము తింటాము. అంటే ఇది చిన్నపిల్లల ఫుడ్ అనుకుంటాం కానీ నాకు మా పెద్దమ్మాయికి నచ్చేసింది. సో మేము ఎప్పుడైనా చెప్పాను కదా అలా చేసుకుంటాము. ఒక 10 నిమిషాలు అయితే నానబెట్టేశాను, మళ్ళీ మర్చిపోతానని చెప్పేసి టైమర్ అయితే పెట్టేసుకున్నాను. సో రైస్ అయితే రెడీ అయిపోయిందండి. మా పిల్లలకి ఇట్లా కొంచెం థిక్ కన్సిస్టెన్సీతో ఉంటే నచ్చదు. ఇట్లా గ్రేవీగా కొంచెం వాటర్ లాగా ఉండాలి. దీని మీద నెయ్యి వేసేసుకొని, ఆల్రెడీ రైస్ బాగా కాలుతుంది కాబట్టి నేనేమీ నెయ్యిని కూడా మెల్ట్ చేయలేదు. మంచిగా మామిడికాయ పచ్చడితో తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. సో ఫైనల్గా ఇదనమాట పిల్లల కోసం నా కోసం చేసుకున్న సింపుల్ టేస్టీ ఫుడ్ కూడా. సో ఇదండి మా బ్లాగ్ ఈరోజు. ఇంకా ముందు ఫర్దర్గా అయితే మంచి వీడియోస్తో, బ్లాగ్స్తో అయితే మీ ముందుకు వస్తాను. సో మీరందరూ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో కూడా ఫాలో చేసుకోండి. థ్యాంక్ యూ.